పాకిస్తాన్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. దేశ ప్రధానమంత్రి కంటే కూడా ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ పెత్తనమే ఎక్కువగా నడుస్తోందన్న ఆందోళనల మధ్య మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయన్ని లక్ష్యంగా చేసుకుని నిప్పులు జరిగారు. మునీర్పై గతంలో చేసిన విమర్శలను ఇమ్రాన్ ఖాన్ మరోసారి తీవ్రంగా పునరుద్ధరించారు. ఈసారి మాటల దాడి మరింత పదునెక్కింది. ఏకంగా మునీర్ను పాకిస్తాన్ చరిత్రలో అత్యంత నియంత, మానసికంగా అస్థిరమైన వ్యక్తిగా అభివర్ణించడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. తాజాగా తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఇమ్రాన్ ఖాన్ తన సంచలన పోస్ట్ పెట్టారు. మునీర్ పాలనలో నిరంకుశత్వం గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరిందని, అధికార దాహంతో మునీర్ ఏదైనా చేయగలడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. పాకిస్తాన్లో పౌర వ్యవస్థను సైన్యం ఎలా అణిచివేస్తోందో చెప్పడానికి ఇవే ఉదాహరణలని ఆయన వాదించారు. వ్యక్తిగత కష్టాలను కూడా ప్రజల ముందుంచిన ఇమ్రాన్ ఖాన్ తన భార్య బుష్రా బీబీని కూడా అధికారులు వదలకుండా టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. బుష్రా బీబీని మానసిక ఒత్తిడికి గురి చేయడానికి ఒంటరిగా ఉంచి హింసిస్తున్నారని తెలిపారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ప్రజల మనసును కలిచివేశాయి. తాము బానిసత్వం కంటే మరణాన్ని ఇష్టపడతామని స్పష్టం చేసిన ఇమ్రాన్, మునీర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా తాను మాత్రం ఆ నియంతకు ఎప్పటికీ తలవంచేది లేదంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ సైనిక వ్యవస్థకు ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకుంటున్న ఇమ్రాన్ ఖాన్కు మధ్య జరుగుతున్న ఈ తెర వెనుక పోరాటం ఏ మలుపు తీసుకుంటుందో, దేశ భవిష్యత్తును ఎటువైపు నడిపిస్తుందో అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న.